కన్ను ముట్టనేమో మరణము కన్ను తెరితే జననము రెప్పపాటు ఈ జీవితము మానవుడు కనుక ఏం బతక రాలేదు సర్కారీ దగ్గర కట్ట రాలేదు చచ్చిపోతే వాడు ఊరికి వెళ్తున్నాడు ఎత్తుకపోయి పొలంలో కాలేస్తే పొలవంతన కుక్కలు కావమ్మా అయ్యో రావుడా నలుగురు బిడ్డలు కనలేదు నాయన రాదు కనుకనే ఒక పిల్ల వెళ్ళిపోయి అందమైన ఒక గంట మాట్లాడుకోని ఎంత దూరమైన గాని నలుగురు బిడ్డల కన్నా గాని ఒక కొడుకును కన్నా గాని బిడ్డల మరి అటువంటి బతుకు కూడల చేతుల్లో ఉంటదమ్మా ఇళ్ళ కానించి అవగారింటికి నా దోలత్తరు అవే అరుచుకుంటారు కానీ ఇళ్ళకాలం అన్నం పెట్టేది కూడలే అందరే
మాట్లాడుకుని రమ్మన్నారు మంత్రి వాళ్ళు వాళ్ళు బయలుదేరి మంత్రి వాళ్ళు కనుక నేను బయలుదేరి ఇందులో చేన మహారాజుకు సరైన అమ్మాయి మాట్లాడి వస్తారా అయ్యో వాళ్ళు బయలుదేరా బల్లారి మహారాజు భార్య పేరు భాగ్యవతి బల్లారి మహారాజు కూడా పుట్టింది ఒక్కగాను ఒక్క చెల్లె ఆ చెల్లె పేరు ఇంద్రవతి దేవి మరి ఒక సరైన సంబంధం వచ్చేది నా బిడ్డ పెళ్లి చేద్దామని నేపాల మహారాజు ఎదుర్కొంటాడు ఆ వార్త కనుక వెళ్ళి మంత్రి వాళ్ళు తెలుసుకుంటారమ్మ రాజ్యం ఎక్కడ మీ దేశం ఎక్కడ ఏమి పని కలిగింది ఏమి ఆపద వచ్చింది ఎందువరకు వచ్చిర్రు నాయన నాయన మాది ఇక్కడ దగ్గర ఇంద్ర మహేంద్ర నగరం ఉన్నదయ్యా మహారాజు పేరు మహేంద్ర మహారాజు గురుసారి పేరు మా లక్ష్మీదేవి వాళ్ళకు ఒక్క కొడుకు ఉన్నాడు కొడుకు పేరు ఇంద్రసేన రాజు పెళ్లి చేద్దాం అన్న ఆలోచన వస్తే అమ్మాయి జాడల మేము వెళ్ళి వస్తాము మీరు కన్నా బిడ్డ ఉన్నదని తెలిసింది నాయన రాజు ఇంద్రసేన మహారాజు ఫోటో చూడమని యువరాజు ఫోటో తీసి కనుక రాజు చేతులు పెట్టి ఎప్పుడైనా కానీ రాజ్యాన రాదు ఆ యొక్క ఇంద్రసేన మహారాజు ఫోటో చూస్తే ఎట్లా కనబడతాడు పొడిసే పొద్దులే మెలిగే దియ్యోల కాలే జోదులే కొండమావెందిలా పూసిన తంగేడు 66 అచ్చరేఖలు 33 చంద్రరేఖలు నాగలికి నడివంక కొడలికి పిడివంక చంద్రుడికి చంద్రవంక 66 కోట్ల మొగుళ్ళ అందవంత ఆ పిల్లగాని మీద కనబడతాను తల్లి కలవ రేఖలు అటువంటి పెదువులే వాడిపోయిన దొండపళ్ళు చెప్పలే చెక్కు అద్దాలు నాయనా ఎంతో అంద చందాలతో ఉన్నాడు మీ యువరాజు కానీ ఎంత దూరం పోయినా ఇవాళ రేపు చేసుకున్న ఇష్టం కావాలి ఇంటికాడ నా భార్య అడిగినాక చెప్తాను ఆయన అయితే ఇంటికాడ నీ భార్యని అడిగినా చెప్తావు అంటే నీ పిల్లల చేతిలో బతికేనా ఇంతగానో అయ్యా ఎవరిదైనా పిల్లల చేతిలో బతికే
లక్ష రూపాయల జీతగాందైనా కూడా ఇంటికాడ ఆడోళ్ళ చేతిలో బతికే నాయన. అంతేనా? అయితే ఇందులో బట్టి అనుకున్నా నా ఒక్కంత పిల్లల చేతిలో బతుకాల్సి అనుకున్నా కానీ అందరి పిల్లల చేతిలో బతికానా? అందుకే అన్నారు నువ్వేమో అడక తినకున్నమాట, ఆడదాంతో పెట్టుక తినకున్నమాట. కూరగాయలు కాడి వేనట్టు అంటే దీనికి ఇంకో వేసి అన్నం వేసినాక ఇంకింత కావాలని కొంచెం అన్నం వేయాలని చెప్పి అడుక్కుండే. అదే ఆడదంటే పోతుంది గంతకాడి పోయి మంచిగా 2 గంటలు తోడుకొని తింటుంది. వాళ్ళు పెట్టుక తినకున్నాం, మనలో అడక తినకున్నాం. నీ ఇంటికి పోదాం బాబయ్య. వచ్చిన మంత్రి మాట తీసుకున్నాడు. రాజ్యాన రాదు భవనాల వేడికి బయలుదేరి రాజాది రాదు నాట మన పెన్నాను బయటికి ఏం మాట్లాడుతున్నావురా? పిలువు మన పిల్లని విలువ ఏంటన్నట్టు అయ్యా కోపానికి రాదు. ఎవడన్నా కొత్త చుట్టప్పుడు మన ఇంటికి వచ్చినట్టు అంటే పొలం కాడు తీసుకుపోతాం. ఈ పొలం అంతా ఇవ్వలే అంటే ఏమంటాం? మనదే అంటాం. ఇంకా బండి కాడి తీసుకుపోతాం. బండి ఇవ్వాలంటే ఏమంటాం? మనదే అంటాం. ఇంకా ఎడ్ల కాడి తీసుకుపోతాం. ఎడ్లు ఇవ్వాలంటే ఏమంటాం? మనదే బిడ్డ అంటాం. ఇంటికి తీసుకొస్తాం. ఇల్లు ఇవ్వాలంటే ఏమంటాం? మనదే అంటాం. మరి ఇవన్నీ మన అయినప్పుడు పిల్లలు కూడా పిల్లం కాడికి వచ్చే వరకు ఏకవచనం. ఒక్క మాటకు 2 అర్థాలు ఉంటాయి. బహువచనాలు ఉంటాయి, ఏకవచనాలు ఉంటాయి. భార్య బయటికి వచ్చే వరకు ఒక్కటే మాట, భార్య అనాలి, నా భార్య అనాలి. అన్ని భార్య కానీ ఒక పిల్ల కాడికి వచ్చే వరకు నా పిల్లం అంటారా? ఎవరైనా నీ పిల్లని పిలువు, నేను కూడా చూస్తాను. రాజు రేపల్ల మారాలి. కూర్చున్న పెద్దలాల గుణవంతులాల కథ కాడికి వచ్చి ముచ్చట్లు పెడితే కథ అర్థం కావోదు, పడికి పోయేళ్ళ చేస్తే చదువు అర్థం కావోదు. చిన్నలకు డబల్ నమస్కారం, పెద్దలకు ఒక నమస్కారం. పెద్దలకు ఎందుకు మరి ఒక నమస్కారం, పిల్లలకు డబల్ నమస్కారం? పిల్లలకు డబల్ నమస్కారం ఎందుకంటే కథ కాడికి వచ్చి చిన్న చిన్న పిల్లలకి ఇట్నే ముచ్చలు పెడతాను. ఇట్లా ముచ్చలు పెడతా అంటే వాళ్ళ కథలు చూస్తుంది. అయ్యో కొడుకలు చేస్తానని నిద్ర వస్తుంది కావచ్చు, ఇంటికి పోదాంపా అని చెప్పి కొడుకుని ఎత్తుకుంటుంది, బిడ్డ ఎత్తుకుంటుంది, ఇంటికి పోతుంది ఆ తల్లి. అందుకే కథ కాడికి తాకు లేచింది మన కథ కడవాలంటారా? అందుకే పిల్లలు పెడతానని చెప్పి డబల్ నమస్కారం పెడతాను. ఇద్దరకు కట్ట సుఖం తెలిసి ఉంటుంది కాబట్టి మన చెప్పే 4 ముచ్చట్లు కథ ఇంటారు కాబట్టి వాళ్ళకు ఒక నమస్కారం పెడుతున్నా. అల్లరి తండ్రులారా, మరి మన కలగలేని కంపలయ్య పేరు చెప్పే కథ ఒక కష్టం కథ కథ వల్ల
మధ్యాహ్న పాల మడియావు పొద్దుకు భవనాల వేడికి చేరవచ్చినప్పుడు భవనాల లోపల ఉన్నది ఆ తల్లి భర్త వచ్చేదాకా కళ్ళ అన్నారు తల్లులారా భగవంతుడి సేవల కన్నా భర్త సేవలే గొప్ప అన్నారు పరమాత్మ సేవల కన్నా పతి సేవలే గొప్ప అన్నారు ఎడ్డివాడు మొగడాని ఎక్కిరి వరాలు గుడ్డివాడు మొగడాని గుడి తీయరాలు ముసలోడు మొగడాని మూతి కొట్టుకోడు వరాలు భర్తతోడే భాగ్యవంతరావు ఆ పురుషునితోడే పుణ్యలోకమని ఆ తల్లి సుందరి దేవి చెబుత ముదుకాలు వచ్చారా చీర కట్టుకొని కింద పరదలకు వచ్చిందో రాలేదో నీ ఎదుగంట పాదం తీసి నాయ్య భార్య నాయ్యా భర్తలు కాదు అందుకొనికే నా ప్రాణం తీసి నీకు రేపినమ్మా నువ్వు భార్య నేను భర్తను కాదా అంటే ఈ కుర్చీలలో కూర్చున్న మొగోళ్ళంతా వాళ్ళ ఇళ్ళ గిట్టే ఎత్తారా వాళ్ళ సంగతి నాకెందుకు కానీ బామా నా ముదల భార్య వాడి నా ప్రాణం తీసి నీకు రేపినమ్మా రోజాక రోజు తినాక తినం రోజు గోముల్లి ఈ కాళ్ళు గడగనే పడితే ఈ కాళ్ళు ఓనాడు అరిగినాయి కాక పేసగానికి ఎగినాయి కాక బాయే బామా ఇవేమన్నా కట్టె కాళ్ళు అనుకుంటానవా చెక్క కాళ్ళు అనుకుంటా ఇనుప కాళ్ళు అనుకుంటాను ఇత్తడి కాళ్ళు అనుకుంటాను వరగడానికి ఇరగడానికి రోజుకు ఒక్క ఊరి పోతాను బామా ఒక్క ఊర తప్ప కూడా బాగా తింటానా పువ్వ మనది అవుతుంది మటన్ మనది అవుతుంది చికెన్ మనది అవుతుంది తలకాయ బొక్క మనది అవుతుంది చేపలు మనది అవుతాయి ఇళ్ళ తెల్ల నాగ తింటారు పొద్దు పొద్దు నాగ లోటలు పట్టుకొని మైకట్ల పొట్టి ఒక్కటే ఊరుకున్నావా ఆయన కాళ్ళు అడిగిన వాళ్ళ ఇరిగిన వాళ్ళు నువ్వు వేడ చూసినావమ్మా ఆగో ఏడ చూసినావంటే మొన్న మనం ఇల్లంతా కొంటారు రామలవారి వాళ్ళకు పోలేదా పేరం బండి కట్టుకుని ఆగో దర్శనం చేసుకున్నాను గుళ్ళే పోతా అంటే గుడి ముంగడ కూర్చున్న కాళ్ళకున్న వెళ్ళలేవు చేతులకున్న వెళ్ళలేవు ఇప్ప చేత పట్టుకొని మన దగ్గరికి వచ్చి 10 రూపాయలు అనుకోలేదా తన భార్య గడిగితే కాళ్ళకున్న ఏళ్ళు చేతులకున్న ఏళ్ళు ఊసిపోలేదు మనం చూసుకున్నట్టు పూర్వ జన్మలో కూడా ఎన్నెన్ని ప్రాపాలు వేసిందో ఈ జన్మలో కూడా కొన్ని రోగులు వేసిందమ్మా ఆయనకు వచ్చిన గుండాలు నీకే పుల్లెత్తదో నాకు ఈ కాళ్ళు గడుగుతున్నా వారికి వచ్చిన కూర్చాదు రోగం నాకే రామన్నారు నీ గుబులాడడం బాగున్నది కానీ వారికి వచ్చిన కూర్చాదు రోగం నాకే వచ్చినట్టు అయితే అమ్మా కష్టమేదంటే ఎట్లయినా బతుకుతాయి కానీ మనసే చేతనికే బతకరాయ్యా
పెట్టగానే ఉంటానే అవ్వా. పక్క పక్క నవ్వుతాంది. ఏమన్నా నువ్వేమంటాడు ఏమన్నాడు అయ్యా? సంబంధం వచ్చింది అని ఏం తప్పు పట్టిన సంబంధం వచ్చింది నన్ను అన్నావు. అంతే ఒకటి నేనన్నా పెద్దవాళ్ళు చెప్పి తప్పు మాట్లాడినా కానీ పట్టుకోలే కాదు సంవత్సరం చేస్తాడు కానీ పట్టుకోలే కింద మళ్ళీ ఇబ్బంది కాదు మళ్ళీ ఇబ్బంది కాదు ఇటు